తెలంగాణలో రాజకీయ విమర్శలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ఏపూరి సోమన్న పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పేద ప్రజల పరిస్థితుల్లో ఆశించిన మార్పు రాలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో నిజంగా పోరాడిన వారికి న్యాయం జరగలేదని, ఉద్యమంతో సంబంధం లేని వారు, కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని వారు సైతం కీలక పదవుల్లోకి వచ్చారని ఆరోపించారు. ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు వచ్చి పెద్ద పెద్ద పదవులలో ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఒక రాజకీయ పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచిస్తే ఎవడి పాలైందిరా తెలంగాణ? తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసిన అమరవీరుల ఆత్మ ఏడుస్తుండొచ్చు, బాధపడుతుండొచ్చు. ఎందుకంటే ఆనాడు ఈనాడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అభివృద్ధి పేరు మీద లక్షల కోట్ల అప్పులు చేసి మళ్ళీ అదే ఆంధ్ర కాంట్రాక్టర్లు దోసుకుంటున్నారు ఈ తెలంగాణని. ఎవడి పాలైందిరా తెలంగాణ? తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు బాగుపడ్డారంటే నిజంగా తెలంగాణలో ఉన్న పేద ప్రజలకు న్యాయం జరగలేదు. అందుకనే ఆ పాట వింటందుకే ఇక్కడికి వచ్చిన. ఆ పాట అంటే నాకు ఇష్టం. ఎవరి కోసం తెలంగాణ వచ్చింది, ఎవరి కోసం మనం ఉద్యమం చేసిండ్రు. ఆనాడు కళాకారులు లేనిదే ఈ తెలంగాణ